అందరికీ ఫస్ట్ జై భీమ్. జై భీమ్. జై భీమ్. అంటే ఈరోజు మనం ఎందుకు ఈ ఐకమత్యమైనామంటే మన చేతికి ఏదో ఒక వస్తువు జారిపోతుంది అనే విధంగా మనం అందరం ఎంతో బాధపడి తాప్రాయంతో మనము వచ్చినాము. ఎందుకంటే గత కొన్ని రోజులు మనకు సోషలిజం వద్దు, మనకు అందరం కలిసిమెలిసి ఉండాలా వద్దనే విధంగా చూపిస్తున్నారు. మొన్న బీఆర్ఓ ఎలక్షన్ జరిగినాయి. మీరు అయ్యా అప్ప అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర ఓట్లు అడుకున్నారు. అప్పుడు సోషల్ ఆటం కదా మీకు మేము ఇచ్చి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు అందరికి ఏకమతం కావాలని ఆ మహానుభావుడు మనకు ఏనాడో మనకు పెట్టిన భిక్ష. ఈరోజు మీరు పార్లమెంట్లో పోయి అసెంబ్లీలో పోయి మీరు దర్జా కూర్చోాలంటే ఎవరు పెట్టిన భిక్ష? అది కేవలం అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే. అది గర్వంగా చెప్పొచ్చు. మనము ఇంత ఫ్రీడమ్ మనము స్వచ్ఛంగా మాట్లాడుతున్నాము, తిరుగుతున్నాము, ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నాము, అందరం కలిసిమెలిసి ఉంటున్నాము. ప్రతి ఒక్క కులం మస్తులు కూడా వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు ఏదైనా పండుగలు చేసుకోవాలి చేయాలని కానీ అందరికీ సమాన హక్కులను చేయాలా, భయపడకుండా చేయకుండా ఆకలిని స్వచ్ఛ భయం స్వచ్ఛ ఉండాలనే విధంగా కానీ ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష ఈరోజు అందరూ హ్యాపీగా పెట్టాం. అది తెలుసుకొని ఫస్ట్ మీరు బీజేపీ నాయకులు అది తెలుసుకొని మీరు ఏదైనా కానీ మాట్లాడి చేయాలి. మీరు బిల్లు పాస్ చేయాలంటే ఈడిపోతే వాడిపోతే వచ్చి మీరు బిల్లులు పాస్ చేయాలంటగా మీరు ప్రభుత్వం కాదు, మొత్తంలో కూటమి ప్రభుత్వం ఒకటి పైన మనం అయినామంటలుగా మీరు ఏడపోతారో తెలియదు. మీరు పుట్టుకథలు ఉండదు. మీకు అందుకే మేము ఎగ్జిట్ పని డిమాండ్ చేస్తున్నాము. ఇది మానుకోండి మీరు ఏదైనా కానీ. జై భీమ్.